హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ చామగడ్డ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా చామగడ్డలను బాగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ చామగడ్డలను తీసుకుంటున్నాను. మీకు అవసరాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును తీసుకుంటున్నాను. అలాగే చామగడ్డలను ఉడికించడానికి తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ ఉడికించుకుంటున్నాను. కుక్కర్ చల్లారాక గ్యాస్ అంతా పోయాక నేను చామదుంపల పైన స్కిన్ని రిమూవ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ నేను 2 టమాటోలని బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 5-6 వెల్లుల్లిపాయని దంచి రెడీగా పెట్టుకున్నాను. ఒక కడాయిని తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక మనం చర్మాన్ని తీసి పెట్టుకున్న చామదుంపల్ని మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకొని అందులో కడాయిలో వేసుకొని సాట్ చేసుకోండి. చామదుంప ముక్కల్ని ఇలా వేయించడం ద్వారా స్టిక్కీనెస్ పోతుంది. చామదుంప కొంతమంది తినడానికి ఇష్టపడరు, కొంచెం బంకగా ఉంటుందని. ఇలా వేయించడం ద్వారా పర్ఫెక్ట్గా ఉంటుంది, బంక అంతా పోతుంది. వేయించిన చామదుంప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా మ్యాజిక్ సీజనింగ్ వేసుకోండి. మ్యాజిక్ సీజనింగ్ని వడియం అని కూడా అంటారు. ఇది వేయడం ద్వారా కర్రీ టేస్ట్ బాగుంటుంది. వడియం కొంచెం బాగా వేయించాక ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక దంచిన వెల్లుల్లిని వేసి బాగా వేయించుకోండి. తర్వాత కరివేపాకును వేసుకోండి. తర్వాత టమాటో ముక్కలను వేసి బాగా వేయించుకోండి. టమాటో ముక్కలు మగ్గాక అందులోకి ఉడికించుకున్న చామదుంప ముక్కలను వేసి కలుపుకోండి. టమాటో ముక్కలు బాగా మగ్గాయి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకున్నాను. ఆ తర్వాత ఉడికించిన చామదుంప ముక్కలను వేసుకొని వేయించుకుంటున్నాను. చామదుంప ముక్కలను ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో, కర్రీ కన్సిస్టెన్సీ ఎంత అవసరమో అంత నీళ్ళు పోసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రం చేసి నానబెట్టుకోండి. నానిన తర్వాత అందులోని పల్ప్ అంతా తీసేసి జ్యూస్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చింతపండు రసాన్ని కర్రీలోకి వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలనో, కొంతమందికి పలుచగా ఉంటే ఇష్టం, కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టం. మీకు ఎలా నచ్చుతుందో అలా చేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చాలకపోతే ఇక్కడ కొద్దిగా వేసుకోవచ్చు. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే తరిగి వేసేసుకోండి. అంతే, చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ చామదుంపల కర్రీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో చాలా డైటరీ ఫైబర్ ఉంటుంది చామదుంపల్లో. ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ని చాలా మెరుగుపరుస్తుంది. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ B6 కూడా ఉంటుంది. ఇది హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. చామదుంపల్లో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీ ఫంక్షన్కి చాలా అవసరపడుతుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చామదుంప కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి.